హలో అన్న నమస్తే. అన్న నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్న. కొత్తగూడెమా? ఓకే ఓకే, చెప్పే పెద్దన్న, మంచిగున్నావా అన్న? మంచిగా ఉన్నాను. ఏం పేరన్నా? నా పేరు కోర్టు అన్న. అన్న చెప్పే. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుండి వార్డు నెంబర్ గెలిచానన్న. ఓ, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ నాయకునివి? అరే వా, మీ ఎట్లుంది మీ వార్డు? మంచిగుందా నీ పరిపాలనలో? మంచిగా ఉందిలే కానీ ఇప్పుడు మేము ఎమ్మెల్యే దగ్గర పోతేనేమో నా దగ్గరేమో ఇప్పుడు టిఆర్ఎస్ సర్పంచ్ అయ్యిండు. అరే, సర్పంచ్ ఏమో బీఆర్ఎస్ అయ్యిండు. సర్పంచ్ టిఆర్ఎస్ అయ్యిండు, ఇంద్రేమో ఎమ్మెల్యే అయ్యిండు. ఇద్దరి దగ్గర పోతేనేమో పనులు ఆయన మీద చెప్తాడు, ఈయన మీద చెప్తాడు. మంచిగా పని చెప్పిస్తాం అంటే ఒకరి మీద ఒకరు తప్పిస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు అంటే నువ్వు కూడా నాయకునివే కదా పెద్దనా? నాయకుడే అన్న. నేను ఇప్పుడు నా దగ్గర ప్రజలు వస్తారు, ఈ రోడ్డు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోడ్డు ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా. నేను ప్రభుత్వం వాళ్ళు నాకు వార్డుగా గెలిపించారుగా, నిర్మాణం రాసి ఇవ్వమంటే సర్పంచ్ ఏమో 4 రోజులు ఆగమంటాడు. బీఆర్ఎస్ సర్పంచ్ అంటే ఎమ్మెల్యే ఏమంటాడు, నువ్వు తీర్మానం చేయమంటాడు. సర్పంచ్ ఏమో రాస్తా, నువ్వు తీర్మానం ఇస్తానని సర్పంచ్ అంటాడు. అచ్చా, సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్. అచ్చా, నీకు పని చేసుడు ఇబ్బంది అవుతుంది ఇక? పని చేసు ఇబ్బంది అవుతుందన్న. మరి నువ్వే సర్పంచ్ పోటీ చేస్తే అయిపోగానే పెద్దనా? ఇట్లా చేయాలన్నా ఇప్పుడు, ఇట్లా చేయాలా ఇప్పుడు. కరెక్టే, నేనేమంటున్నా, నువ్వు సర్పంచ్కే పోటీ చేస్తే అయిపోవు కదా అంటున్నా. అదే ఈసారి ఇప్పటి నుండి ఎట్లా చేయాలి, సర్పంచ్ గానే పోటీ చేయాలి ఈసారి. అదే అంటారు. మరి నువ్వే సర్పంచ్ గా చేసి ఉంటే ఇలా నీకు తీర్మానం అడిగే పరిస్థితి ఉండకపోగా, నువ్వే రాసి పంపుతుంటివి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ సర్పంచ్ అయితే నాకు అభివృద్ధి అవసరం లేదట మరి? అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు మనకు, మనం మంచిగా ఉండి పని చేద్దామంటే నువ్వు ఆలయానికి తిరుగుతావుగా, ఆయనతో చేపించుకోమంటారు. వార్డు మెంబర్ లేరా బీఆర్ఎస్ వాళ్ళు? ఆయనతో చేపించుకోమంటారు. అట్లా కాదే, వెనకాల అసలు తిరగడం మానేయక అసలు మనకు ఎట్లా గెలిపించిందో జనాలు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అట్లా కాదు, ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ తర్వాత మొదలు సర్పంచ్ అందరికి సర్పంచ్ ఆయన ఇయ్యాల. ఇప్పుడు ఏది ఖాళీ బీఆర్ఎస్ వాళ్ళకే కాదు కదా సర్పంచ్ ఆయన. మరి అట్లాంటప్పుడు ఊరికి ఏం కావాలో ఇప్పియాలి కానీ, మరి నువ్వు కొంతమందిని జమ చేసి మరి సర్పంచ్తో మాట్లాడకపోయినావు, మరి ఏంది కథ అనేది? అదే వార్డ్ నెంబర్ నా వార్డులో ఒక రోజు పాదయాత్ర చేస్తాను నేను. ఇక బెస్ట్ అది, ఇక పాదయాత్ర చేసి ఆ సమస్యలని బయట పెట్టు. ఇద్దరికి ఒకసారి వాయిస్తే జనాలతోటి మొత్తం వీడియో రికార్డింగ్ చెప్పి మొత్తం నువ్వు మాట్లాడేటి అన్ని. అదంటే మనం తప్పు చేస్తే కదా ఇద్దరి దగ్గర. ఇప్పుడు నేను వార్డ్ నెంబర్ గెలిచిన కాబట్టి 6 నెలలు అవుతాను. మనకి ఇప్పుడు దాకా మన అక్కడ గెలిచిన పోయిన సర్పంచ్ ఇప్పుడు దాకా మనకు భగీరథ నీళ్లు ఇవ్వలే దండకు. మంచిగా చేపిద్దాం, నీళ్లు రావట్లేదు, మరి నీళ్లు పెట్టాలి కదా. కానీ సర్పంచ్ అడిగితే 4 రోజులు ఆగంటాయి. ఎమ్మెల్యే దగ్గర పోతేనేమో యుద్ధం బాగుంటుంది. అదే ఇది ఊరు సమస్యనే అన్న, ఇది ఊరు సమస్య. సరే, అవసరమైతే సర్పంచ్కి ఫోన్ చేయమంటే నేను చేస్తాను లైవ్లో. కానీ ఒక మాట ఏంటంటే, మీ ప్రభుత్వ పనితీరు ఎట్లని చెప్పు మరి. మంచిగా అంటే ప్రజలు మెచ్చుకుంటారా మిమ్మల్ని? అన్న, ప్రజలంటే మంచిగానే. ఇప్పుడు అబద్ధం ఆడవద్దు. ఒకటి మాత్రం, ఇల్లు మాత్రం మంచిగా ఇచ్చింది అన్న. ఇండ్లు అందరికి వచ్చినాయా మీ ఊళ్ళే? అదే ఇల్లు ఇప్పుడు అది కూడా మా వార్డుకు ఒకటే ఇల్లు ఇచ్చిండ్రు. మరి కూడా ఫైట్ చేసిన నేను. అదే మరి నీ వార్డుకు ఒకటే ఇల్లు వచ్చిందిరా? నీ వార్డు మొత్తంలో ఒకటే ఉన్నాడా పాపం నిరుపేద? ఒకటే ఇల్లు వచ్చింది మా వార్డుకి. అదే ఇప్పుడు మళ్ళీ ఆపేసిండ్రు ఇందిరమ్మ ఇల్లు. మరి ఏంటన్నా అంటే, పెడదాం బాబు నువ్వు ఆగు. అందుకనే కోసం వాళ్ళు రాజకీయ నాయకులు కూడి మంచిగా వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ ఎన్నికల్లో తిరిగినావుగా, ఆయన ఇస్తాడంట. ఇదేంటి, వాళ్ళు గెలిపించారు మనకు పని చేయడానికి కదా. మన దగ్గర ఇప్పుడు ఆ వాటిలోనే పేదోళ్ళు ఉన్నారు చాలా మంది. ఎంత మంది ఉంటానంటే ఇంకా 10 మంది ఉన్నారన్న. మరి ఎట్లా అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు, ఒక్కరికి ఇస్తే సరిపోతుందా? మరి దళిత బంధుకి ఇట్లనే అట్లా నా వార్డు 10 వార్డులు మా అదే సరిపోద్దా? ఒకనాడు దళిత బంధు అందరికి అందకపోతే మనమే మాట్లాడినాం. ఏమి ఇచ్చినావు కేసీఆర్, నువ్వు ఊరికి 10 మందికి ఇవ్వలేదు, దళితులు గంతే మంది రా అని మాట్లాడినాం మనం. మరి మనం కూడా పేదలు గంతే మంది రా. నీ వాడు మొత్తంలో 10 మంది ఉంటే ఒక్కరికి వస్తే చాలా అంటే మీతో ఎండిపోనే. అదే ఇప్పుడు ఇలా చేస్తా ఉన్నారు. నేను కూడా ఒక నాయకుడే అనుకో. ఇప్పుడు దాదాపు నేను తిరగబట్టి రాజకీయంలో 20 సంవత్సరాలన్నా. 20 సంవత్సరాల నుండి తిరిగితే నాకు వార్డ్ నెంబర్ ఇవ్వడానికి కూడా వీళ్ళకు మనసు ఒప్పలే, మాట్లాడతాడని. అవునా? ఇంకోటి మాట, 20 ఏళ్ళలో నువ్వు చూసినావు కదా, ఇంతమంది ముఖ్యమంత్రులు చేసిరు కదా. ఏ ముఖ్యమంత్రి అన్న ప్రజలకి ఇట్లా మాట్లాడిరా, తిట్టిరా? తిట్టిరా? ఎందుకు అట్లా?
ఎందుకంటే అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పాలంట. వాస్తవం ఇప్పుడు చెప్పు. నిజంగా చెప్పాలంటే మనకు ఉమ్. ఆ, ముఖ్యంగా అయితే కేసీఆర్ బెటర్ అండి. అయ్యో, కేసీఆర్ బెటరా? ఆ, ఎట్లా బెటర్? నీకు ఎట్లా అనిపించింది? ఫరక్ ఎలా కనబడ్డది? ఇప్పుడు రైతు బంధు ట్యాంక్ వేసేటోడు మాకు 10 ఎకరాలు ఉన్నది రైతు బంధు. మొన్న వేసిండు కదా మీ రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు 3 సార్లు ఎగగొట్టిండు. 3 సార్లు ఎగరగొట్టిండు. 3 సార్లు ఎగగొట్టిండు. ఉమ్. అక్కడ మైనస్. ఉమ్. ఎందుకంటే ఇస్తానని ట్యాంక్ వేయట్లే. ఉమ్. నేను కాంగ్రెస్ పార్టీనే కానీ ఉమ్. చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి దాచుకోకూడదుగా మనం. అరే ఇగో, నువ్వు ఏ నాయకుడు అన్నా కానీ నిజం మాట్లాడకపోతే కూడా ప్రజలు హర్షించరు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా సరే అట్లాంటి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పలేదా? ఇంతకుముందు చాలా మంది మీ నాయకులు చెప్పలేదా? కేసీఆర్ బరాబరే, కరెక్టే, ఆయన టైంలో జరిగిన తప్పులు సరే మాట్లాడాలి, కానీ ఆయన ఉన్నప్పుడు జర నయమే ఉండే అనే కాడికి చాలా మంది నాయకులు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళే. అవునండి, ఇప్పుడు మనం మంచి చేసుకొని పోవాలి. ఆయన నచ్చినట్టు చేస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. అంత కాకుండా ఇంకా మంచి ఇంకేం కావాలి ప్రజలకి. రుణమాఫీ అయిందా మీ జాగా అందరికి? రుణమాఫీ కాలేదన్నా. రుణమాఫీ అదే మీ దిక్కు వాళ్ళకి కాలే? కొత్తగూడెం మాకైతే అయిందిలే, అబద్ధం వద్దులే. నాకు 1,00,000 లోపు ఉంటే అయిపోయింది నాకు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులే చేపించుకున్నారా? మాకు ఎవ్వరికి కాలేదు రైతులకి. అది నాకు తక్కువ ఉంటే అయిందిలే. తక్కువ అంటే మాకు ఎక్కువ ఉన్నదేమి? మాకేమన్నా 2 లక్షల మీద ఉన్నదేమి? 2 లోపల ఉన్న వాళ్ళకి కూడా కాలేదు, మాకు 1 లోపల ఉన్న వాళ్ళకి కూడా కాలేదు పాపం చాలా మందికి. కొద్దిగా మిస్టేక్ వల్ల ఆగింది. ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు మరి? మళ్ళీ కేసీఆర్ వస్తాను అంటురా? రేవంత్ రెడ్డి బాగున్నాడు కంటిన్యూ చేద్దామంటురా మీ ఊళ్ళే? అది జనాలు ఇష్టం అన్న. అదే నీకు వినబడ్డది ఏమన్నా కూర్చున్న కాడ. నువ్వు నాయకుడు కాబట్టి అడుగుతున్నా, నువ్వు కార్యకర్త అయితే ఎందుకు అడుగుతా కానీ. అందాదా ఏమంటారు? ఎవరు వస్తారు అందాదా? నెక్స్ట్ టైం ఓలను తెచ్చుకుందాం అంటారు అట్లా. ఇప్పుడైతే మాది మాత్రం కాంగ్రెస్ వస్తుంది అన్న. ఇక్కడ ఖమ్మం జిల్లా కదా, నియోజకవర్గం. ఇక్కడ పడి చూస్తారన్న. కాంగ్రెస్ అంటే పడి చూస్తారు. ఏం చేయకున్నా, ఏం ఇయ్యకున్నా, ఎంత ముంచినా, ఏం సమస్య వచ్చినా అట్టని కాదులే గాని ఈసారి మారుస్తారులే. మరి అదే అంటున్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ సరే ఇప్పుడు ఒకప్పటి కాంగ్రెస్ కాదని బాధ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదని బాధ. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ ని మనకు తెచ్చిందని తెలంగాణని వాళ్ళకు వేసిన ఓటు, ఇప్పుడు ఇచ్చింది కూడా వీళ్ళకి ఒకసారి చూడాలి కదా. అదే 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 ఇప్పుడు వాళ్ళకు చూడాలి, వీళ్ళకు చూడాలి. నెక్స్ట్ వీళ్ళకి చూసిన తర్వాత మరి ఫామ్ లో ఎవరికి వస్తారో జనాలు చూస్తా ఉంటారు. చూద్దాం ఇంకో సంవత్సరం వరకు ఏమైతే చూద్దాం. ఈ సంవత్సరం వరకు చూసి మరి ఫామ్ లో బీజేపీ వస్తుందా, మరి టీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, జనాలు ఆటోమేటిక్ గా చూస్తా ఉంటారు. చూస్తారు. అబ్బో మనకంటే చాలా తెలివైన వాళ్ళు, నాయకుల కంటే జర్నలిస్టుల కంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా లౌక్యం కూడా ఉన్నది. ఈ మధ్య మస్తు నేర్చుకున్నారు పబ్లిక్ కూడా. ఎవరు అడితే వాళ్ళకే మీది ఏ ఛానల్ అని ఛానల్ చూసి మరి చెప్తున్నారు. లేకపోతే ఓళ్ళు అడితే వాళ్ళకే, కాంగ్రెస్ వాళ్ళు అడితే మీకే ఇష్టం బీజేపీ వాళ్ళు అడితే మీకే ఇష్టం. ఒకప్పుడు అట్లా ఉండకపోదురు. వాళ్ళకి ఇష్టం అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్తారు. ఇప్పుడు 10 మంది అడితే 10 మందికి నీకే ఇష్టం అని చెప్తారు. అట్లా కూడా తెలివైపోయింది ప్రజలకు. ఎవరికి మోసం చేయాలన్న తెలంగాణ ప్రజలు. అదే 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 వాళ్ళు ఇచ్చిన కూడా వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా మంచిగానే చూసారు. ఈసారి మాత్రం చూస్తారు జనాలు. ఓకే, మా దగ్గర మాత్రం ఇంకా చూడాలి. ఈసారి ఎత్తు బడ్డైనా 600 అయినా సరే మార్చే మార్గం చేద్దాం అనుకుంటున్నాం కానీ. ఓకేనే, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈసారి మారుద్దామని చూస్తున్నట చూసిరా? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు కంచుకోట లెక్క ఉంటుంది. అయినప్పటికీ ఈసారి మార్చే ప్రయత్నం జరుగుతుంది, మారుస్తారు. ప్రజలు కూడా అట్లా అనుకుంటున్నారని ఆయన ఓపెన్గా చెప్పిండు. అన్న కాంగ్రెస్ నాయకుడు, వార్డు మెంబర్ అట.